చేస్తున్నారు వాళ్ళు. అవును. అంటే ఆ డిఈఓలు అంత అసమర్థులై ఉండాలి. అంతేగా. వాళ్ళని పెట్టుకుని వీళ్ళు ఏం చెప్పాలా ఇక్కడ? అప్పుడు ఆ డిఈఓల స్థాయిలో కాస్త వాళ్ళ రికమెండేషన్లే కదా అందులో వీళ్ళు చెప్పుకున్న వాళ్ళే కదా అయ్యి. ఇంకోటి డిఎస్సీలు ఇప్పటికీ గత 20 ఏళ్లలో మేమే చేసామన్నారంటే ఆ టీచర్లు అందరూ వీళ్ళు రిక్రూట్ చేసిన వాళ్ళే కదా. మరి వాళ్ళకి అంత అసమర్థులా అక్కడ? ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి కదా వాళ్ళు. ఇప్పుడు ఒక అతను నాకు గోల్డ్ మెడల్ వచ్చిందండి, బ్రాంజ్ మెడల్ వచ్చినటువంటి వాళ్ళకి ఇచ్చారు, లేకపోతే ఇంకోటి వచ్చిన వాళ్ళకి ఇచ్చారు అన్నారు. అప్పుడు ఏం చెప్పాలి? అయ్యా 10 మంది దీంట్లో సెలెక్ట్ అవుతారు, ఇందులో మార్కులు ఫస్ట్ ప్రయారిటీ, నీకంటే ఆ 9 మందికి మార్కులు ఎక్కువ వచ్చినాయి, మార్కుల తర్వాత గోల్డ్ మెడలా బ్రాంజ్ మెడలా చూస్తాము అనేది చెప్పగలగాలి. వీళ్ళు అప్పుడు ఏ మెడల్ అయినా పర్లేదు, మార్కులు హైయెస్ట్ వచ్చినాయి అని చెప్పాలి. అది చెప్పట్లా. అతను నాకు గోల్డ్ మెడల్ వచ్చింది నాకు రాలేదు, బ్రాంజ్ మెడల్ వచ్చిన వాళ్ళకి వచ్చింది అంటున్నాడు. ఇది ఎక్స్ప్లెయిన్ చేయడం ఎవరు చేయగలగాలి? ప్రభుత్వ అసమర్థత అది. అంతేగా. కాబట్టి అయోమయం రేకెత్తుంది. సమాధానం చెప్పే ఓపిక లేక, కన్విన్స్ చేసేటటువంటి సహనం లేక బెదిరిస్తున్నారు. వాళ్లే పేటీఎంలు ఇవాళ పాపం వైసీపీ కొత్త సభ్యులు చేరారు. మన అమరావతి ప్రాంతంలో ఎదిరించిన రైతులందరూ ఇప్పుడు వైసీపీ బ్యాచ్, పేటీఎం బ్యాచ్. ఇప్పుడు ఈ డిఎస్సి వాళ్ళు పేటీఎం బ్యాచ్. ఎవడు ఏం మాట్లాడితే వాళ్ళందరూ పేటీఎం బ్యాచ్, వైసీపీ రంగేసేస్తారు. పాప నాగేశ్వర గారికి కూడా ఇచ్చేస్తారు, రంగేసేస్తారు. వీళ్ళకి తరపున మాట్లాడే వాళ్ళు ఎవరికి మాత్రం ఏ కండవ ఉండదు. అదొక దరిద్రం, మన రాష్ట్రానికి పట్టిన దరిద్రం అది. అదే ఈయన దగ్గరికి ఎవరు వచ్చినప్పుడు రైతులు కూడా అదే అన్నారట, వాళ్ళందరూ వైసీపీ కార్యకర్తలే అనేది. మిగిలిన కొంతమంది ఏమి ఇప్పుడు భూ సమీకరణకు సిద్ధం